నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఈరోజు రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతిని ట్రక్పై కూడా ఎక్కిస్తారు. రేపు ఉదయం 6 గంటల నుండి కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. అటు ఖైరతాబాద్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా క్రెయిన్ నెంబర్ 4 దగ్గరకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకోబోతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వెల్డింగ్ పనులను కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పూర్తి చేశారు. దాదాపు ఈరోజు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ వెల్డింగ్ పనులన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా క్రెయిన్ నెంబర్ 4 వరకు వెళ్ళే పరిసర ప్రాంతాలన్నీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ శోభయాత్ర దాదాపు మధ్యాహ్నం 1:30 కూడా ముగుస్తుందని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలను కూడా మొత్తం మూసివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిమజ్జనానికి సంబంధించిన క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. రేపు ఉదయం నుంచి కూడా దాదాపు నగరం నడిబొడ్డున నుంచి కూడా నగరం నలువైపుల నుంచి కూడా వినాయకులన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా రాబోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైన క్రెయిన్లను కూడా ఏర్పాటు చేశారు. అటు ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన ఉత్సవ కమిటీ సభ్యులు ఈ శోభయాత్రకు సంబంధించిన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,000 విగ్రహాలకు సంబంధించి ఉన్నట్టుగా ఇప్పటికైతే అంచనాలు ఉన్నాయి. వరంగల్ ట్రైట్ సిటీస్ పరిధిలో దాదాపు 6,000 విగ్రహాలు ఉండగా అన్ని ఏర్పాట్లు కూడా చెరువుల దగ్గర చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు పోలీసుకు సంబంధించినటువంటి పకడ్బందీ భద్రత మధ్య అయితే చెరువులన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. జనగామ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. జనగామ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిన్న పెచ్చులుడి పడిన సందర్భం అయితే కనిపించింది. పాఠకులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ గ్రంథాలయాన్ని స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జమునతో కలిసి కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత గ్రంథాలయం స్థానంలో కొత్త గ్రంథాలయాన్ని నిర్మించాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. కేసముద్రం మండలం మహబూబ్ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లన్నీ కాలిపోయాయి. 15 రోజులు అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేని రైతులంతా కూడా మొరపెట్టుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంటలు ఎండిపోకుండా జనరేటర్లను ఉపయోగించి తమ పంటలకు నీరు పారిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు పట్ల అయితే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. తాడ్వాయి మండలం మేడారం సంబంధించినటువంటి అడవుల్లో ఇటీవల కుప్పకూలిన వృక్షాలకు సంబంధించి వాటి లెక్కలను తీసే పనిలో అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యంగా దాదాపు 200 మంది అధికారులు వాటి లెక్కలు తీసే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇటు టింబర్ డిపోలకు వెళ్ళేటువంటి వృక్షాలతో పాటు ఏదైతే వంట చెరుకు సంబంధించినటువంటి వృక్షాలను కూడా వాటిపై నెంబరింగ్ వేసి వాటి లెక్కలతో సహా విలువలతో సహా లెక్కిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్నటువంటి భక్తులందరూ కూడా అంతే భక్తి శ్రద్ధలతో ఈరోజు గణపతిని తల్లి ఒడుగు చేర్చేందుకు శోభయాత్రను ఘనంగా నిర్వహించుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడలో 1వ నెంబర్ విగ్రహం వద్ద శోభయాత్రను ప్రారంభించారు. ఉత్సవ సమితి సభ్యులు, కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాతనే పట్టణంలో శోభయాత్ర అనేది ప్రారంభమవుతుంది, ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి హనుమాన్ వాడలో భక్తి శ్రద్ధలతో చాలా వైభవంగా ఈ గణేష్ నిమజ్జన శోభయాత్రను ప్రారంభించడం జరిగింది. నల్గొండ పట్టణం అంతా కూడా శోభాయమానంగా కన్నుల పండుగ ఒక ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకునేలాగా ఇక్కడికక్కడ కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఎంతో ఆనందపడుతూ గణపతికి వీడుకోలు పలుకుతూ ఉన్నారు. బై బై గణేష్ అంటూ గణేష్ని నిమజ్జన శోభయాత్రలో పాల్గొన్నారు. మరొకవైపు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన శోభయాత్రను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అక్కడ పలు మండపాల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గణేష్ నిమజ్జన శోభయాత్రను ఆయన ప్రారంభించడం జరిగింది. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు వద్ద జరుగుతున్నటువంటి నిమజ్జన ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. భక్తులతో కలిసి కేరింతలుగా ఆటపాటలు ఆడుతూ చాలా భక్తి సందడితో ఆ సూర్యాపేట పట్టణం అంతా కూడా మారుమోగిపోయింది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నిమజ్జన శోభయాత్రలు అంగరంగ వైభవంగా జరిగాయి.
అటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఎక్కడికక్కడ కూడా ఉన్నటువంటి చెరువుల వద్ద నీటి వనరుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో అక్కడ కూడా గణేష్ నిమజ్జన ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి. మరొక వార్త విషయానికి వస్తే కరెంటు కోతలు ఉమ్మడి జిల్లా రైతుల్ని ఎంతగానో ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే సాగిరెడ్డిమకాలో గండిపడి ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నటువంటి నేపథ్యంలోనే కరెంటు కూడా రాక మోటార్లు నీళ్లు పోయాక ఎక్కడికక్కడ ఎండిపోతూ రైతులు ఆగ్రహానికి గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మోతే మండలం మామిలగూడెం గ్రామంలో కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు సబ్స్టేషన్ ముట్టడించారు. తరచూ కరెంటు పోతుండడం వల్ల తమ మోటార్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి, తమ పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి రైతులు సబ్స్టేషన్ ముట్టడించి నిరసన కార్యక్రమాన్ని చేశారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో నాణ్యమైన విద్యుత్తుని అందించకపోతుండడంతో చాలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనబడతా ఉంది. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీలో నిన్న వినాయక నిమజ్జనంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేయడంతో ఇరు వర్గాలు బాహాబాహి దిగాయి. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టి ఘటనకు కారణమైన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రేపు జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్లతో పాటు వెంకటేశ్వర థియేటర్ చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియా వరకు రూట్ మ్యాప్ను పరిశీలించి పోలీస్ అధికారులకు, సిబ్బందికి, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులకు తగిన సూచనలు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే కోల్బెన్ ప్రాంతంలో వినాయక నిమజ్జనం ఘనంగా ప్రారంభమైంది. బెల్లంపల్లి, మందమరి, రామకృష్ణపూర్, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు లక్షడ్పేట, దండపల్లి, హాజీపూర్ మండలాల్లో కూడా 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి గణనాథుని నిమజ్జనం చేశారు భక్తులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వార్తలు కనుక చూస్తే కాగజ్నగర్ మండలం కోసిన్లోని ఓ రైస్ మిల్లులో హైదరాబాద్కు అక్రమంగా 4 డీసీఎం వ్యాన్లలో తరలిస్తున్న గోవులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు బజరంగ్ దళ్ నేతలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మూగజీవాల అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. అటు పోలీస్ శాఖ కానీ రవాణా శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఇకనైనా మూగజీవాల అక్రమ రవాణాను అరికట్టాలంటూ జంతు ప్రేమికులతో పాటు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధానమైన మాతా శిశు కేంద్రంలో ఇవాళ ఇటు పేషెంట్లకు అలాగే పేషెంట్ బంధువులకు పెట్టినటువంటి అల్పాహారంలో పూర్తి స్థాయిలో పురుగులు రావడంతో వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఇవాళ ఉదయం వడ్డించినటువంటి అటుకులలో ప్రతి మెతుకులో కూడా వెంట్రుకలు రావడం అలాగే పురుగులు రావడం అయితే తీవ్ర కలకలం రేపుతుంది. దీంతో వారు కాసేపు ఆందోళన నిర్వహించి అక్కడే ఉన్నటువంటి చెత్తలో ఆహారాన్ని పడవేశారు. అయితే ఇది తాము పెద్దవాళ్ళకే కడుపు నొస్తున్నటువంటి పరిస్థితి. తింటే ఈ క్రమంలో ఈ పేషెంట్లకు చిన్నపిల్లల పరిస్థితి ఏంటి, వారికి ఇంకెంత ఆవేదన ఉండాలి, వారి ఆవేదన ఎలా చెప్పుకోగలుగుతారంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా గత కొన్ని రోజులుగా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనంలో కూడా ఇదే తరహాలో వడ్డిస్తున్నారు. తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకునే నాదుడు లేదంటూ వారంతా కూడా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక మరొక ప్రధానమైన అంశం ఆ గణపతుల నిమజ్జనం కొనసాగుతున్న విషయం నాకు తెలిసిందే. అయితే జగిత్యాల జిల్లాలోని వారినగర్లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 40 అడుగుల గణేశుని వద్దకు ఇవాళ నాగుపాము రావడము, ఆ నాగుపాము ఆ విఘ్నేశ్వరుడి మెడలో కాసేపు ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున కూడా పూజలు నిర్వహించారు. స్వయంగా ఇదంతా ఆజ్ఞగానే చెప్తూ వారంతా కూడా కాసేపు అంటే పూర్తి స్థాయిలో పూజలు నిర్వహించారు. ఇక నాగుపాము రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా తండోపతండాలుగా ఆ 40 అడుగుల విగ్రహం వద్దకైతే తరలి వస్తున్నారు. ఇక మరొకమైన అంశం ఆ జగిత్యాల జిల్లాలోని హరిహర అనేటువంటి ఒక రెస్టారెంట్లో ఓ యువకుడు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి జెండానికి సంబంధించినటువంటి ఒక పేషెంట్ ఇవాళ వారి కుటుంబ సభ్యులకు భోజనం తీసుకెళ్లేందుకు ఆ హోటల్కి రావడం జరిగింది. దీంతో అతను బిర్యానీ ఉడకలేదు, అలాగే ఇది పూర్తి స్థాయిలో బాలేదని చెప్పినందుకు తాము కాంగ్రెస్ పార్టీ లీడర్లము ఎవరికి చెప్పుకుంటావు అంటూ ఆయన్ను అదే హోటల్లో చితకబాదారని కూడా ఆ బాధితుడు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా ఇవి ఇవాళ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ఈరోజు రాత్రి 12 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతిని ట్రక్పై కూడా ఎక్కిస్తారు. రేపు ఉదయం 6 గంటల నుండి కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది.
అటు ఖైరతాబాద్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా క్రేన్ నెంబర్ 4 దగ్గరకు ఖైరతాబాద్ మహాగణపతి చేరుకోబోతుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. దీనికి సంబంధించిన ఇప్పటికే వెల్డింగ్ పనులను కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పూర్తి చేశారు. దాదాపు ఈరోజు రాత్రి 11 గంటల వరకు కూడా ఈ వెల్డింగ్ పనులు అన్నీ కూడా పూర్తి అయిపోతున్నాయి. ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా క్రేన్ నెంబర్ 4 వరకు వెళ్ళే పరిసర ప్రాంతాలన్నీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ శోభయాత్ర దాదాపు మధ్యాహ్నం 1:30 కూడా ముగుస్తుందని కూడా ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలను కూడా మొత్తం మూసివేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్లయితే ఒట్టెం రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి ఒట్టెం రిజర్వాయర్లోని పంపు హౌస్ నీట మునగడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు అధికారుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికైనా పంపు హౌజులను కాపాడడంలో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి డీవాటరింగ్ చేయడంలో తక్కువ కెపాసిటీ ఉన్న పంపులు పెట్టి చాలా స్లోగా డీవాటరింగ్ జరుగుతూ ఉందని, దీంట్లో వేగం పెంచకపోతే త్వరితగతిన నీటిని చూడకపోతే మరింత పంపు సెట్లు ప్రమాదంగా మారి అంత ఎందుకు పనికి రాకుండా పోతాయని చెప్పేసి వెంటనే ప్రభుత్వం స్పందించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించి వెంటనే ఎక్కువ మోతాదులో అంటే నీటిని తవ్వాలని చెప్పి 15 రోజుల్లో పూర్తిగా డీవాటరింగ్ చేసేసి పూర్తి దశలో దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. దాంతోపాటుగా నిన్న ఈరోజు ఇక్కడ నాగర్ కర్నూలు కల్వకుర్తి ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందుకోసం అధికారులన్నీ కూడా పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్నూలు చెరువు వద్ద నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. కల్వకుర్తికి సంబంధించి ఎర్రకుంట వద్ద కూడా నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి లడ్డు వేలం పాటలు ఎంతో బ్రహ్మాండంగా జరిగాయి. దాంతోపాటు పట్టణాల్లో పురవీధుల గుండా శోభయాత్ర ఎంతో ఘనంగా భజన సంకీర్తనలతో తర్వాత థీమ్ మార్క్ స్టెప్పులతో డీజే సౌండ్లతో మారుమోగుతూ ఉంది. దీంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి ప్రతి భక్తుడు కూడా రాబోయే రోజుల్లో కూడా ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ చాలామంది ఆధ్యాత్మిక సంబంధించిన వేత్తలు చెప్పినటువంటి పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని వైటీసీ సెంటర్లో నిన్న ప్రారంభమైన ఎన్సీసీ శిక్షణా శిబిరం నేటికి 2వ రోజు చేరుకుంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణా శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ శిక్షణా శిబిరంలో దేశభక్తిని పెంపొందడంతో పాటు మ్యాప్ రీడింగ్, అలాగే ఫైరింగ్, అలాగే వెపన్ ట్రైనింగ్లను ఇవ్వనున్నట్టు ఎన్సీసీ వింగ్ కమాండర్ వికాస్ శర్మ తెలిపారు. వారం రోజుల పాటు ఈ శిక్షణా శిబిరాలు కొనసాగనున్నట్టు తెలిపారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను వామపక్షాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వార్షికోత్సవాలు 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అమరవీరులకు నివాళులర్పిస్తూ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు వామపక్ష నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే బాసరలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. 1927 సంవత్సరంలో ఈ గణేష్ మండపం ఏర్పాటు చేశారు. స్వర్గీయ బాల గంగాధర్ తిలక్ పిలుపు మేరకు సార్వజనిక గణేష్ మండలిని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరము గణేష్ను ఇక్కడ గణేష్ మండపంలో వినాయక విగ్రహాన్ని నెలకొల్పుతూ ప్రతి సంవత్సరం కూడా అత్యంత ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా నెమలి వాహనంలో గణేష్ విగ్రహాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామస్తులు భక్తి పాటలతో ఈ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు వివిధ పోలీస్ స్టేషన్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఫిర్యాదులు చేశారు. అటు
చిన్నకోడూరు మండలం, నంగనూరు మండలం, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఈరోజు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రంగనాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆందోళన నిర్వహించారు. అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆమెను గౌరవించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఆ చర్య ఏదైతే ఉందో అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని, ఇలాంటి చర్యలు రేవంత్ రెడ్డి మానుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట గణేష్ నగర్కి సంబంధించిన హనుమాన్ టెంపుల్లో వినూత్న పద్ధతిలో వినాయకుని నిమజ్జనం చేశారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మట్టి వినాయకునికి 108 కలశాలతో అదే దేవాలయంలో మహిళలు, స్థానిక ప్రజలు అంతా కలిసి అభిషేకం చేస్తూ ఆ వినాయకుడిని నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక మరో ముఖ్యమైన వార్త, సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాగసాన్పల్లికి సంబంధించిన ఒక చెరువులో ఆ గ్రామానికి సంబంధించిన ఒక వృద్ధుడు నిన్న వినాయక నిమజ్జనానికి వెళ్ళి చెరువులో గల్లంతైనటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి పట్టించుకొని స్థానిక పోలీసులు ఈరోజు మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన శవాన్ని వెలికి బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇవి ఈరోజు ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్తలు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల మండలం గొల్లపల్లి సమీపంలో ఉన్నటువంటి లలితాంబిక దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. 2 దొంగలు దేవాలయానికి సంబంధించిన హుండీని ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ దొంగతనంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని జడ్చెర్ల పోలీసులు పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిలువేరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలిద్దరూ నిమిషాల వ్యవధిలో మృతి చెందారు. భార్య అనసూయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య మరణ వార్తను విని గుండెపోటుతో భర్త మాసయ్య గౌడ్ మృతి చెందాడు. ఒకే రోజు నిమిషాల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఒకసారి గమనించినట్లయితే కనుక ఖమ్మం నగరంలో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ఇవాళ అంగరంగ వైభవంగా సాగింది. గణేష్ నిమజ్జనానికి 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి తీరొక్క గణపతులను తీసుకొచ్చి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇవాళ చాలా చోట్ల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 27,000 పైచిలకు గణేష్ మండపాలు ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక ఖమ్మం నగరంలోనే 700 గణేష్ విగ్రహాలు ఉన్నట్టుగా గమనించారు. ప్రకాష్ నగర్ అట్లాగే బొక్కలగడ్డ ప్రాంతాలలో వినాయక నిమజ్జన ఘాట్లను ఏర్పాటు చేశారు. దాదాపు 700-800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, భక్తి ప్రపత్తులతో జరిగేలాగా ఖమ్మం పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఒక ప్రధాన వార్త చూసినట్లయితే కనుక ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో దాతల హితోధిక సాయం కొనసాగుతుంది. బీఆర్ఎస్ డివిజన్ కార్పొరేటర్ తోట రామారావు ఆయన 2 కొడుకులు హితోధికమైన సాయం చేశారని ఆ డివిజన్ ప్రజలు కోరుకుంటున్నారు. దగ్గర 10 లక్షల రూపాయల విలువైనటువంటి సరుకులు, దుప్పట్లను ఆయా ప్రాంతాలలో పంపిణీ చేసి ఆ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు కూడా అండగా ఉంటామని చెప్పారు. దాంతోపాటు బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆర్జేసీ కృష్ణ, ఎవరైతే ఎస్బీఐటీ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నారో ఆర్జేసీ కృష్ణ కూడా హితోధికమైనటువంటి సాయాన్ని ఆయా డివిజన్లలో పంపిణీ చేసి విపత్తు సమయాలలో ప్రజలకు అందరూ అండగా ఉండాలనేటువంటి ఒక పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో వ్యవసాయ ఉత్పత్తులు, అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు వారికి ఉన్నటువంటి పనిముట్లు కావచ్చు, వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి సాధకాలు కావచ్చు, వినూత్నమైన రీతిలో పంటలు ఎలా సాగు చేయాలనేటువంటి అంశం మీద అవగాహన కోసం కావచ్చు ఈ 2 రోజుల పాటు ఈ ప్రదర్శనను పరిశీలించి తిలకించినట్లయితే కనుక అనేక విషయాలు తెలుస్తాయని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే కూనం సాంబశివరావుతో కలిసి కలెక్టర్ సంబంధించినటువంటి ప్రదర్శనను ప్రారంభించారు. 2 రోజుల పాటు ప్రదర్శన కొనసాగుతుంది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు.